బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. గ్రంథము పోతన భాగవతము, అష్టమ స్కంధము, ఘట్టములు 40. లక్ష్మీదేవి హరిని వరించుట 41. వారుని ఆవిర్భావము 42. ధన్వంతర్యామృత జననము 43. జగన్మోహిని వర్ణన 44. అమృతము పంచుట 45. రాహువు వృత్తాంతము 46. సురాసుర యుద్ధము 47. బలి ప్రతాపము 48. హరి అసురుల శిక్షించుట. అట్లు నిలిచి దశ దిశలం పరివేష్టించి ఉన్న యక్షరక్ష సిద్ధ సాధ్య దివిజ గరుడ గంధర్వ చారణ ప్రముఖ నిఖిల యూధంబులనుంగనుంగొని అపురాణ ప్రౌఢ కన్యకారత్నంబు తన మనంబున ఇట్లని వితర్కించే. అష్టమ స్కంధము లక్ష్మీదేవి హరిని వరించుట. తన చుట్టూ అన్ని వైపులా పరివేష్టించి ఉన్న యక్షులు, రాక్షసులు, సిద్ధులు, సాధ్యులు, దేవతలు, గరుడులు, గంధర్వులు, చారణులు మొదలైన వారందరినీ లక్ష్మీదేవి పరికించి చూసింది. వరునికే చూస్తున్న ఆ నిత్య సౌభాగ్యవతి, నిండు జవరాలు, కన్యకారత్నం అయిన ఇందిర ఇలా ఆలోచించింది. 5వనయుండనలవడదొక చోట, ఒక చోట సవతితో ఓర్వరాదు, తగనొక చోట సంతత వైభవంబుగాదొక చోట వేడిమినుండబోల, ఒక చోట కరుణలేదొక్కింత వెదకిన, ఒక చోట డగ్గరియుండబెట్ట, నిరయంగనొక చోట నిలుకడ చాలదు, చర్చింపనొక చోట జడతగలదు. కొన్ని చోట్లు కామ గుణగరిష్టంబులు, క్రోధ సంయుతములు కొన్ని ఎడలు, కొన్ని మోహలోభ కుంఠితంబులు, కొన్ని ప్రమద మత్సరానుభావకములు. ఒకచోట పునిస్త్రీగా ఉండటానికి వీలుండదు. మన్మథుడు విగతదేహుడు. ఒకచోట సవతి వల్ల ఓర్చుకోవడం కష్టం. శివుడు అర్ధనారీశ్వరుడు. ఒకచోట వైభవం స్థిరంగా ఉండదు. ఇంద్రుడికి రాక్షసులతో యుద్ధాలు ఓడటం. ఒకచోట తాపం భరించలేము. సూర్యుడు. ఒకచోట ఎంత వెతికిని దయ అన్నది కనిపించదు. యముడు. ఒకచోట దగ్గరగా ఉండలేము. అగ్ని ఒకచోట నిలకడలేదు. వాయుదేవుడు. ఒకచోట జడత్వం ఎక్కువ. వరుణుడు. కొన్ని చోట్ల కామగుణం ప్రబలంగా ఉంటుంది. గంధర్వులు. కొన్ని చోట్ల క్రోధపూరితములు. రుద్రుడు. కొన్ని చోట్ల మోహము లోభము నిండిన మొరటుదనం ఉంటుంది. కొన్ని చోట్ల గర్వము, మచ్చరము కూడి ఉంటాయి. రాక్షసులు అని లక్ష్మీదేవి అక్కడ ఉన్న గొప్పవారిని తరచి చూసి భావిస్తున్నది. ఈ పద్యంలో జాలువారుతున్న కవితాధార, దానికి తగ్గ తేనికన్నా మధురమైన శైలితో నిండుగా పాత్రపోషణ ఎంతో చక్కగా సహజ అలంకారంగా అమిరాయి అని సకల సత్పురుష జననవర్తనంబు మానసించి పరిహరించి, అలా అక్కడ ఉన్న గొప్పవారందరి నడవడికల గురించి భావించుకుని వారి సంగతి వదిలివేసి, అమరముత్తైదువనయుండవచ్చును, వరుసకు సవతులెవ్వరును లేరు, వెలయంగన శ్రాంత విభవమీతని ఇల్లు, శృంగార చందన శీతలుండు, కలగడెన్నడు శుద్ధ కారుణ్యమయమూర్తి, విమలుండు గదిసి
సేవింపవచ్చు. నెరినాడి తిరుగడు నిలుకడగలవాడు, సకల కార్యములందు జడతలేదు. సాధురక్షకుండు షడ్వర్గరహితుండు, నాథుడయ్యనేని నడపనోపు. ఇతడే భర్తయనుచు ఇంతి సరోజాక్షు, పుష్పధామకమున పూజ చేసే. విష్ణుమూర్తిని నచ్చుకుంటూ ఇలా అనుకుంది. విష్ణువు శాశ్వతుడు కనుక దగ్గర అయితే నిత్య సౌభాగ్యవతిగా ఉండవచ్చు. వంతుకు వచ్చే సవతులు లేరు. ఇతని ఇల్లు ఎడతెగని సంపదలకు నిలయం. ఇతడు అందగాడు, చందనం వలె చల్లనివాడు. ఎప్పుడూ కలత చెందడు. దయామయుడు, నిర్మలమైనవాడు. ఇతనిని చేరి సేవించవచ్చు. ఆడినమాట తప్పడు. స్థిరత్వం కలవాడు, ఏ పనిలోనూ ఆలస్యం లేనివాడు. సజ్జనులను కాపాడేవాడు, కామం క్రోధం మొదలైన చెడ్డగుణాలు లేనివాడు. ఇతడు నాకు తగిన భర్త అని నిశ్చయించుకుంది. పద్మాల వంటి కన్నులు గల విష్ణుమూర్తి మెడలో పూలమాల వేసి వరించింది. ఇందీవరదామమున ముకుందుని పూజించి తనకు కూడి వసింపన్, మందిరముగ తద్వక్షమునంద సలజ్జాసు దృష్టినాలోకించెన్. లక్ష్మీదేవి కలువ పులమాలతో మోక్షదాయకుడైన విష్ణువు వరించింది. తాను చేరి నివసించడానికి ఆయన వక్షస్థలాన్ని ఎన్నుకొని సిగ్గుతో కూడిన చూపులతో మరీ చూసింది. మోహరుచుల వలన ముదియ తల ఎత్తు, సిగ్గు వలన బాల శిరము వంచు. ఇంతి వెరగు వలన నెత్తదు వంపదు, తనదు ముఖము ప్రాణదయుతు చూచి. ఇందిర పెళ్లిబికిన ప్రేమతో తల ఎత్తింది. కాని మొలకలెత్తిన సిగ్గుతో తల వంచింది. తన ప్రాణవల్లభుడైన విష్ణుని చూడడం వలన కలిగిన తొట్రుపాటు వలన ఆమె మోము ఎత్తదు, దించదు. హరిసూచిన సిరిసూడదు, సిరిసూచిన హరియు చూడ సిగ్గును పొందున్. హరియును సిరియును తమలో సరిచూపుల చూడ మరుడు సందడి వెట్టెన్. విష్ణుమూర్తి తనకేసి చూస్తే లక్ష్మి చూసేది కాదు. లక్ష్మీదేవి తనని చూస్తే విష్ణువు చూడటానికి సిగ్గు పడేవాడు. లక్ష్మీ విష్ణువు ఒకరినొకరు సరసమానంగా చూసుకునేలా మన్మథుడు తొందరలు పెట్టాడు. జగముల తండ్రి అయి తనరు శౌరి, జగంబుల తల్లి నిందిరంతగనురమందు దాల్చే. అట తత్కరుణారస దృష్టిచే ప్రజల్ మగుడగ తొంటి భంగినతి మంగళ సాధ్యుపతిత్వ సంపదన్. నెగడిన లోకముల్ గనిరనేక శుభంబుల బుంది రతరిన్. లోకాలకు తండ్రి అయిన విష్ణుమూర్తి లోకాలు తల్లి అయిన లక్ష్మీదేవిని తన వక్షస్థలమునందు చేర్చుకున్నాడు. అప్పుడు ఆమె కరుణరస పూరిత చూపులు వలన ప్రజలు ఎన్నో శుభాలను పొందారు. అటువంటి మహామంగళకరమైన ఆ సాధ్వీమణి పూర్వం వలె భర్తతో చేరిన పుణ్య సంపద వలన లోకాలు పెంపొందాయి. అటమున్న అబ్ధిరాజు తన యందునున్న అమూల్యంబైన కౌస్తుభంబు పేరిట అనర్ఘమణి రాజంబు అయ్యంబుజాక్షునకు సమర్పించిన దానింతన వక్షస్థలంబున ధరించే. అప్పుడై ఆదిలక్ష్మియు శ్రీవత్స కౌస్తుభ వైజయంతి వనమాలిక తారహారాద్యలంకృతంబైన పుండరీకాక్షు వక్షస్థలంబున వసించే. అయ్యవసరంబున ఇలా లక్ష్మీదేవి వరించి విష్ణువును చేరబోతున్న సమయంలో కడలిరాజు అయిన సాగరుడు అల్లుడైన విష్ణుమూర్తికి
తనలో ఉన్నట్టి కౌస్తుభం అనే అమూల్యమైన రత్నాన్ని కానుకగా ఇచ్చాడు. దానిని తన వక్షస్థలం మీద విష్ణువు ధరించాడు. అప్పుడు ఆ ఆదిలక్ష్మి శ్రీవత్సము, కౌస్తుభము, వైజయంతిమాల, ముత్యాలహారము మొదలైన విభూషణాలతో భూషితమైన ఆ పద్మనయనుడైన శ్రీ మహావిష్ణువు ఎదపై నివసించింది. అప్పుడు మ్రోషన్ శంఖ మృదంగ వేణురవముల్ మున్నాడి పెంచీకటుల్వాసన్ నర్తన గానలీలల సురల్ భాసిల్లిరార్యుల్ జగద్వాసుల్ విష్ణుని బ్రహ్మదేవ ముఖరుల్ తల్లింగ మంత్రంబులం ప్రాసక్తిన్ వినుతించిరుల్లసిత పుష్పశ్రేణి వర్తించుచున్. ఆ లక్ష్మీదేవి నారాయణుని చేరిన కళ్యాణ సమయంలో ముందుగా శంఖ, ముదంగ ధ్వానాలు, మురళిరవాలు మ్రోగాయి. పెనుచికట్లు తొలగిపోయాయి. ఆటపాటల వేడుకలతో దేవతలు విలసిల్లారు. సర్వలోక పూజ్యులు బ్రహ్మాది దేవతలు విష్ణునామాంకితాలు అయిన మంత్రాలతో స్తోత్రాలు చేశారు. ఆ పాల వెల్లి కూతురు దీపుల చూపులను దోగి తిలకించి ప్రజల్ చేపట్టిరి సంపదలను ప్రాపించెను మేలు జగము బ్రతికే నరేంద్ర. పరీక్షిన్ మహారాజా, ఆ సముద్రరాజపుత్రి లక్ష్మీదేవి చల్లని చూపులతో తీయగా చూసింది. ప్రజలకు సంపదలు చేకూరాయి, శుభాలు సమకూరాయి. జగత్తు సుఖజీవనంతో జీవించింది. పాలేటి రాచకన్య మేలారెడు చూపులేక మిడుమిడు కంచు జాలింపురపుర బొక్కుచు దూలిరి రక్కసులు కీడు దోచినధిపా. ఓ రాజా పరీక్షిత్తు, క్షీరసాగర రాకుమారి అయిన మహాలక్ష్మి శుభకరమైన చూపులు కరువు అయ్యి రాక్షసులు పరితపించారు. విచారంతో తహతహలాడుతూ జాలితో బుడబుడ దుహకించారు. వారికి కీడు తోచి తూలిపోయారు. వారిధి తరువగ అంతట వారుని అన ఒక్క కన్య వచ్చిన అసురుల్ వారి జలోచను సమ్మతి వారై కై కొనిరిదాని వారి జనేత్రన్. అష్టమ స్కంధము వారుని ఆవిర్భావము. పిమ్మట దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని చిలికేటప్పుడు వారుని అనే కన్యక పుట్టింది. కలువ కన్నుల విష్ణుమూర్తి అనుమతితో ఆ కన్యను రాక్షసులు తీసుకున్నారు. మరియు తరువందరువ అప్పయోరాశియందు. అష్టమ స్కంధము ధన్వంతర్యామృత జననము. అలా ఇంకా చెలకగా ఆ పాలసముద్రంలోంచి తరుణుండు దీర్ఘదోర్దండు కంబుకంధరుడు పీతాంబరధారి స్రగ్వి లాలిత భూషణాలంకృతుండరుణాక్షుడు నతోరస్కుడత్యుత్తముండు నీలకుంచిత కేశ నివహుండు జలధరశ్యాముండు మృగరాజ సత్వశాలి మణికుండలుడు రత్నమంజీరుడచ్యుతునంశాంశ సంభవుండమలమూర్తి భూరియాగభాగ భోక్త ధన్వంతరియనగ అమృత కలశహస్తుడగుచు నిఖిల వైద్యశాస్త్ర నిపుణుడాయుర్వేది వేల్పు వెజ్జు కడలి వెడలి వచ్చే. అమృత కలశం చేత పట్టుకుని ధన్వంతరి అనే దివ్యపురుషుడు విష్ణువు అంశతో జనించి ఆ పాలకడలిలో నుండి వెలుపలికి వచ్చాడు. ఆ దివ్యపురుషుడు మంచి ప్రాయం కలవాడు, ఆజానుభావుడు, శంఖం వంటి కంఠము, ఎర్గని కళ్ళు, ఎత్తైన రొమ్ము, నల్లని తల వెంట్రుకలు, మేఘవర్ణపు దేహము కలవాడు,
పట్టు వస్త్రాలు, పూలమాల, మెరుస్తున్న నగలు, మణులు పొదిగిన మకర కుండలాలు, రత్నాల అద్దెలు మొదలైన అలంకారాలు ధరించినవాడు ఈ సింహం వటి శక్తియుక్తులు కలవాడు. అతడు బహుయోగ్యుడు, పవిత్రమైన యజ్ఞాలలో హవిర్భాగాన్ని పొందువాడు, సమస్తమైన వైద్యశాస్త్రాలలోనూ ఆరితేరినవాడు, ఈ దేవతా ప్రముఖుడు. తదనంతరంబ అలా ధన్వంతరి అమృత కలశం ధరించి కడలి వెలుపలికి రాగానే అతని చేతనున్న అమృత కుంభము సూచి కెరలు ఒడిచి సురలగి కురువెట్టి పుచ్చికొనిరి అసుర పుంగవులెల్లను మారులేని బలిమి మానవేంద్ర. పరీక్షన్ మహారాజా, ధన్వంతరి చేతిలోని అమృత కలశాన్ని రాక్షసులు చూశారు. దేవతలను త్రోసిపుచ్చి సాటిలేని బలంతో చెలరేగి ఎగబడి ఆయన చేతులలోని కలశాన్ని లాక్కున్నారు. వెండియు అలా అమృతాన్ని అపహరించి చావులేని మందు చక్కగమన గబ్బెననుచూ గడన సురులాచి కొనిన వెరచి సురలు హరికి మొరలు వెట్టిరి సుధాపూర్ణ ఘటము ఓయపోయనుచూ. మనకు చావు లేకుండా చేసే మందు సులువుగా దొరికేసింది అంటూ అసురులు అమృత భాండాన్ని లాక్కుపోయారు. దేవతలు భయంతో అమృతం నిండా ఉన్న కుండ పోయింది పోయింది అంటూ విష్ణుమూర్తికి మొరపెట్టుకున్నారు. ఇట్లు శరణాగతులైన వేల్పుల దైన్యంబు ఒడగని భృత్య జనకామదుండగున పరమేశ్వరుండు మీరలు దుఃఖింపవలన వలవ ఏను నా మాయాబలంబునం చేసి మీ అర్థంబు మరల సాధించదనని పలికే. తత్సమయంబున అమృతపూరంబు నేను త్రావుదమని తమకించు దైత్య దానవ జనంబుల లోపల అమంగళంబగు కలి సంభవించిన కథంబున ప్రబలులగు రక్కసులు విలోకించి సత్రయాగంబునందు నడచు చందంబున తుల్య ప్రయాస హేతువులగు సురలును సుధాభాగమ్మున కర్హులగుదురు కావున పంచికుడుచుడ కర్తవ్యం విధి సనాతనంబగు ధర్మంబగుటం చేసి ఈ అమృత కుంభంబు విడుడండని దుర్బలులగు నిశాచరులు జాతమత్సరులై ప్రబలులైన తమ వారల వారించుచున్న సమయంబున భక్తుల కోరికలను తీర్చు పరమేశ్వరుడు అయిన విష్ణుమూర్తి దేవతలు పెట్టే మొరలు ఆలకించి ఇలా అన్నాడు, మీరేం బాధపడనక్కరలేదు. మీ కోరిక నెరవేరేలా నా మాయాబలంతో పరిస్థితులను మరల్చుతాను. ఆ సమయంలో రాక్షసులు ఆ అమృతాన్ని తామే త్రాగేద్దాం అని అనుకున్నారు. కాని రాక్షసులలో కలిపురుషుని మాయ ఆవహించి అమంగళకరమైన కలహం బయలుదేరింది. బలహీనులైన వారు కొందరు సత్రయాగం వంటి గొప్ప యాగాలలో ఎలా అయితే పడిన శ్రమకు తగినంత భాగాలు వేసుకుని పంచుకోవటం న్యాయం. ఇది తరతరాలుగా పూర్వం నుంచి వస్తున్న ధర్మం. కాబట్టి అమృత కలశాన్ని వదిలిపెట్టండి అని చెప్తూ జాతి మాత్సర్యంతో రెచ్చిపోతున్న రాక్షసులను అడ్డుకున్నారు. ఆ సమయంలో ఒకని చేతనుండనొకడు బలిష్ఠుడై పుచ్చికొనిన వాని పొదుగబట్టి అంతకంటెనధికుడమృత కుంభమునెత్తి కొంచుబారే పరులు గుయిడంగా. ఒకడి చేతిలో ఉన్న అమృత కలశాన్ని ఇంకొక బలవంతుడు లాక్కున్నాడు. వానికంటే బలవంతుడు ఒడిసిపట్టి లాక్కుని పారిపోయాడు. తక్కినవారు అరిచారు. అంత అష్టమ స్కంధము జగన్మోహిని వర్ణన. ఇలా రాక్షసులు అమృత కలశం కోసం పెనుగులాడుతున్నారు. ఈలోగా మెత్తని అడుగుల మెరుగారు జానువులరటి కంబములతోయైన తొడలు ఘనమగు జఘనంబు కడులేత నడుమును పలవారుణ కాంతి పాణియుగము కడుదొడ్డ పాలిండు కంబు కంఠంబును బింబాధరము చంద్రబింబముఖము చెలిగన్నుగవయును నడిగుంతలంబును బాలేందు సన్నిభపాలతలము అమరకుండల కేయూరహార
కంకణాదులే పారమంజీరనాదమొప్ప అల్లనవ్వుల పద్మదళాక్షుడసురపదుల నడగింప ఆడు రూపంబుదాల్చి. ఈలోగా విష్ణుమూర్తి తనలో తాను చిరునవ్వులు నవ్వుకున్నాడు. రాక్షస వీరులను అణచడానికి మాయామోహిని రూపం ధరించాడు. ఆ మోహినికి మెత్తని అడుగులు, నిగనిగ మెరిసే మోకాళ్లు, అరటిబోదల వంటి తొడలు, పెద్ద పెద్ద పిరుదులు, బాగా సున్నితమైన నడుము, చిగురుటాకుల వంటి ఏదని అరచేతులు, పెద్ద వక్షోజాలు, శంఖం వంటి కంఠం, దొండపండు లాంటి పెదవి, చంద్రబింబం వంటి ముఖము, తెల్లని కన్నులు, 2 నల్లని తుమ్మెదల వంటి శిరోజాలు, నెలవంక వంటి నుదురు చక్కగా అమరి ఉన్నాయి. ఆమె అలంకరించుకున్న చెవిలోలకులు, బాహుపురులు, హారాలు, కంకణాలు, వాటిని మించిన చిరు సవ్వళ్లు చేసే కాలి అందెలు ఎంతో శోభిస్తున్నాయి. అయ్యవసరంబున జగన్మోహనాగారంబున. ఆ సమయంలో శ్రీమహావిష్ణువు అలా లోకాన్ని అంతటినీ మోహింపజేసే రూపంతో మాయామోహిని అవతారం ధరించి పాలిండ్లపైనున్న పయ్యద జారించి మెల్లన చక్కనొత్తు తళుకు తల్కను గండ ఫలకంబులొలయించు ఓలయించి గంగేలను జగించు కడు మెరుంగులు వారు కడ కన్నులలార్చి రెప్పలనండగొలుపు సవర నిదరహాస చంద్రిక చిలికించి కెమ్మోవి చిక్కువరచు దళిత ధమ్మిల్ల కుసుమ గంధము నెరవు కంకణాది ఝుణంకృతుల్ గడలు కొలుపు ఒడలి కాంతులు పట్టులేకులుగవారు సన్నవలి పంపు వయ్యద చౌకళింప. పైట కొంగును వక్షోజాలపై నుండి జార్చి మెల్లగా సర్దుకుంటోంది. తడతల మెరుస్తున్న చెక్కిళ్లను చేతిపై చేర్చి మరల వదిలివేస్తోంది. జిగేలుమని మెరుస్తున్న కడగంటి చూపులను ప్రసరించి మళ్లీ కనురెప్పలు మూస్తోంది. అందంగా చిరునవ్వులు చెలకరించి ఎదని పెదవుని మెలిపెడుతోంది. కొప్పులోని వికసించిన పూల పరిమళాలు వ్యాపింపజేసి కంకణాదులను మ్రోగేలా చేస్తోంది. నిలకడ లేకుండా మెలుగుతూ నెమ్మేని కాంతులను పొంగిపొరలేలా చేస్తూ పల్చగా ఉన్న తెల్లని పైటను ఆడిస్తోంది. జాయించు జాదించి లొలయించు నొలయించి అంటూ పూర్వపాదాంత పదాన్ని గ్రహించి ఉత్తరపాదం ఆరంభించడం ప్రయోగిస్తూ ముక్తపదగ్రస్త అలంకారాన్ని అత్యద్భుతంగా మధురంగా ప్రయోగించిన మా పోతన్న గారికి శతకోటి పాదాభివందనాలు. ఇవ్విధంబున అక్కపట యువతీరత్నంబు జగన్మోహన దేవతయునుంబోలే నిమ్మగుంబుతావికి మత్తిల్లిన తేటి మొత్తంబులం గెలిచి చిగురు జొంపంబుల నడగలుగా జడియుచూ మురియుచుండ రాక్షసవరులు కనుంగొని. ఇలా ఆ మాయలమారి జవరాలు జగత్తుని మోహింపజేసే దేవతలాగా ఒప్పి ఉండి తన అందమైన ముఖ సుగంధానికి ఆకర్షితమై ముసురుతున్న తుమ్మెదలను అదలిస్తూ మురిసిపోతూ చిగురాకుల పొదల వెంట సంచరిస్తున్న ఆమెను అసుర వీరులు చూసి మోహంలో పడిపోయి ఆమెతో ఇలా అనసాగారు. అవుగదే లావణ్యమవుగదే మాధుర్యమవుగదే సతి నవయవనాంగి ఎట నుండి వచ్చితివేమీ చించదు నీ నామమయ్యది నీరజాక్షి అమర గంధర్వ సిద్ధాసురచారణ మనుజ కన్యలకు నీ మహిమగలదే ప్రాణచిత్తేంద్రియ పరిణామదాయి నిర్మించబో విధి నిన్ను కరుణ వనిత కశ్యపు సంతతి వారమేము భ్రాతలము సురలకు నిధపౌరుషులము జ్ఞాతులకు మాకునేకార్థ సంగతులకు వాలుదీరని అర్థంబు పంచియును. ఓ కమలాల వంటి కన్నులున్న కోమలాంగి,
చక్కదనాల జవరాల ఓ వన్నెలాడి ఏమి లావణ్యం, ఏమి మాధుర్యం, ఎక్కడి నుండి వచ్చావు, ఏమి కావాలి, నీ పేరేమిటి? గంధర్వ, సిద్ధ, దేవత, రాక్షస, చారణ, మానవ కన్యలలో ఎవరి యందు నీ అంత అందచందాలు లేవు. నీ మిక్కిలి ప్రియమైన మనసుకి అవయవాలకు నిండుదనం సమకూర్చిన బ్రహ్మదేవుడు నిన్ను ప్రీతితో సృష్టించాడు కాబోలు. మేము కశ్యపుని సంతతివారము, దేవతలకు సోదరులము, ఎదురులేని పౌరుషం కలవారము. ఒకే ప్రయోజనాన్ని ఆశించి శ్రమించి సంపాదించిన ఈ పదార్థాన్ని పంచుకోవడంలో జ్ఞాతులమైన మాలో మాకు పంపకాలు కుదరటం లేదు. నువ్వు పంచు. సభయయుండెదమిందరమభయంబున వచ్చు కొలదిన మృతంబును నీ విపరాజగమన తప్పక విభజింపు విపక్షపక్ష విరహితమదివై. గజరాజు వంటి చక్కటి నడక గల సుందరి, మేము అభేలము బారులు తీరి వరుసగా కూర్చుంటాము. పరాయివారు తనవారు అనే భేదభావం చూపకుండా మా అభేలకు సరిగా ఈ అమృతాన్ని నువ్వు పంచిపెట్టు అని మందలించిన దైత్యులంగని. మాయాయువతి రూపుండగు హరితన వాడి చూపుటం పరల వలన వారల తాలుముల నగలించి చిరునగవులగయ మొగమెత్తి ఇట్లనియే. ఈ విధంగా అమృతం పంచమని హెచ్చరిస్తున్న రాక్షసులను చూసి మాయామోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి తన అందమైన వాలుచూపుల తూపులతో వారి ఓరిమెలను బద్దలు చేసి చిరునవ్వులు చిందిస్తూ ఇలా అన్నాడు. సుందరులగు పురుషులగని పొందెడు నాయందు నిజము పుట్టునే మీకు. బృందార కరిపులారా చందరు కామినుల విశ్వసింపరు పెద్దల్. ఓ అసురులారా, నేను అందమైన మగవారిని చూసుకుని పొందగోరే దానను. మీకు నా మీద నమ్మకం కుదురుతోందా? పెద్దలు అందగత్తెలను నమ్మి దరిచేరరు కదా. పలుకులు మధురసధారలు తలపులు నానా ప్రకార దావానలముల్ చెలుములు సాలావృకములు చెలువల నమ్ముటలు వేద సిద్ధాంతములే. అందగత్తెల మాటలు తీయనైన తేనెలు జాలువారుతూ ఉంటాయి. వారి ఆలోచనలు అనేక విధాలైన కార్చిచ్చులు, వారి స్నేహాలు తోడేళ్ల వంటివి. అటువంటి వారిని విశ్వసించడాలు అంగీకారమైనవి కావు. నా నేర్చుకొలది మీకును మానుగా విభజించి ఇత్తు మానుడు శంకన్ కానిండనవుడు నిచ్చిరి దానవుల మృతంపు కడవ తరుణీమణికిన్. అష్టమ స్కంధము అమృతము పంచుట. సరే, అనుమానాలు వదిలిపెట్టండి, అలాగే కానివ్వండి. శక్తివంచన లేకుండా చక్కగా పంచిపెడతాను. ఇలా జగన్మోహిని చెప్పగా దానవులు మాట్లాడకుండా అమృత కలశాన్ని ఆ వనితారత్నానికి ఇచ్చారు. ఆ శాంతాలోకనములు ఆ శీతల భాషణములు నా లాలితముల్ రాశి పరంపరలకుచుం పాశములై వారి నోళ్ళు బంధించెనృపా. ఓ రాజా పరీక్షిత్తు, ఆ జగన్మోహినీదేవి మెరుగారు చూపులు, చల్లని పలుకులు, బుజ్జగింపులు కట్టుతాళ్లలా సాగి సాగి రాక్షసుల నోళ్లను కట్టేశాయి. ఇట్లు సుధాకలశంబు కేలనందుకొని మందస్మిత భాషణంబుల సుందరీ రూపుండగు ముకుందుండు మేలు కీడనక నేను పంచి ఇచ్చిన తెరంగున అంగీకరించుట కర్తవ్యంబనవుడు అగుంగాకయని సురాసుర దైత్య దానవ సమూహం ఉపవసించి కృతస్నానులై
హోమంబులాచరించి విప్రులకు గోభూహిరణ్యాది దానంబులు చేసి తదాసి ప్రవచనంబును గైకొని ధవళ పరిధానులై గంధమాల్య ధూపదీపాలంకృతంబగు కనకరత్నశాలా మధ్యంబున ప్రాగగ్రకుజపీఠంబులం పూర్వదిశాభిముఖులై పంక్తులు కొనియున్న సమయంబున. ఆ విధంగా రాక్షసులు అందించిన అమృత కలశాన్ని మాయాసుందరి మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి తన చేతులలోకి తీసుకున్నాడు. చిరునవ్వులు చిందే పలుకులతో నేను పంచిపెట్టిన విధంగా అవును కాదు అనకుండా ఒప్పుకోవాలి అన్నాడు. ఆ షరతులకు అంగీకరించిన రాక్షసులు దేవతలు సరే అన్నారు. వారందరూ ఉపవాసం ఉండి స్నానాలు చేసి హోమాలు ఆచరించారు. బ్రాహ్మణులకు గోదానాలు, భూదానాలు, హిరణ్యదానాలు మున్నగు దానాలు ఇచ్చి వారి ఆశీర్వచనాలు అందుకున్నారు. తెల్లని బట్టలు కట్టుకున్నారు. చందనం పూతలు, పూలమాలలు, ధూపాలు, దీపాలు అలంకరించిన బంగారు మండపంలో చేరారు. తూర్పుకు కొసలు ఉండేలా పరిచిన దర్భాసనాల మీద తూర్పుముఖంగా వరుసలు కట్టి కూర్చున్నారు. శ్రోణీభర కుజయుగభర వేణీభరములనుడస్సి వివిధాభరణ క్వాణయై ఉవిధవచ్చెను పాణి సరోజమున అమృత భాండము గొలుచున్. పాణి సరోజమున అమృత భాండము కొంచున్. అప్పుడు కటిభారంతోనూ స్తనాల భారంతోనూ శిరోజాల భారంతోనూ చిక్కిన చక్కనమ్మ జగన్మోహిని తన పద్మం వంటి చేతిలో అమృత కలశాన్ని పట్టుకుని ఒయ్యారంగా వచ్చింది. ఆమె ధరించిన రకరకాల ఆభరణాలు సవ్వళ్లు చేస్తున్నాయి. భాసుర కుండల భాసిత నాసాముఖ కన్నగండనయనాంచలయై శ్రీ సతియగు సతిగని దేవాసురయూథంబు మోహమందే నరేంద్ర. పరీక్షిత్తు రాజా, ఆ మోహిని అవతారం ధరించిన కర్ణాభరణాల తలతల మెరుపులు ఆమె ముక్కుకు, ముఖానికి, చెవులకు, చెక్కిళ్లకు, కనుగొనలకు మనోహరంగా వ్యాపిస్తున్నాయి. అలా లక్ష్మీదేవితో సాటిరాగల ఆ అందగత్తెని చూసిన దేవతలకు, రాక్షసులకు అందరికీ మనసు చెదిరిపోయింది. అప్పుడు అలా దేవదానవులు సిద్ధపడుతున్న సమయంలో అసురులకమృతము ఓయుట ఒసగదు పాములకు పాలు ఓసిన మాట్కిన్ దొసగగునంచును వేరొక దశ కూర్చుండంగబెట్టే దేవాహితులన్. రాక్షసులకు అమృతం పోయడం అంటే పాములకు పాలు పోసినట్లే ఆపదలు కలిగిస్తుంది అంటూ మోహినీదేవి అసురులను అందరినీ ప్రత్యేకంగా ఒక ప్రక్క కూర్చోబెట్టింది. ఇట్లు 2 పంక్తులుగా నేర్పరించి అలా దావదానవులను 2 వేరువేరు వరుసలుగా కూర్చోబెట్టింది. వేగిరపడకుడి వినుడు దానములార తడవు సేయకవత్తు దైత్యులార అటుపక్క కూర్చుండుడని కన్నులలార్చి చనుగవపయ్యద జారు విడిచి వదినెమరందుల వావులు కల్పించి మన్మంబులడలించి మరుగుసేసి మెల్లని నగవుల మేనులు మరపించి కడుజాణమాటల కాకుపరచి అసురవరుల నెల్ల నడకించి సురలను తడవు సేయవలదు త్రావుడనుచు వచ్చు కొలది అమృతవారి విభాగించే తరుణి దివుజులల్ల తనిసి పొగడ. రాక్షసులులారా, తొందరపడకండి, ఆలస్యం చేయకుండా వస్తాను, నెమ్మదిగా కూర్చోండి అంటూ పలకరిస్తూ కన్నులు కదిలించింది. 2 పాలిండ్ల పైనున్న పైట కొంగు జార్చింది.
వదిన మరది వరుసలు కలిపింది. మర్మస్థానాల మరుగు తొలగించినట్లే తొలగించి మరల కప్పేసింది. చిరునవ్వులతో మైమరపించింది. అద్భుతమైన నిర్జాన మాటలతో రాక్షసులను లొంగదీసుకుంది. దేవతలను ఆలస్యం చేయకుండా తొందరగా తాగండి అంటూ అమృతాన్ని దేవతలకు పంచేసింది. దేవతలు సంతృప్తితో అమృతాన్ని ఆరగించి ఆమెను అభినందించారు. అయ్యవసరంబున అలా మోహిని అవతారమెత్తి విష్ణువు అమృతం అంతా దేవతలకు పంచిపెట్టు సమయంలో మనకు వేల్పులకును మందట లేకుండా పంచిపెట్టెదనని పడతి పూనే తానేల తప్పును తప్పదు తరళాక్షిగాక రమ్మనుచును గడక విల్వా మరుమాటలాడదో మరి చూడకుండునో చనుగవగపునో చాలుననుచు ఉండాడగలగుచు నుండాడగలగుచు ఒకింతో సొలయునో మన ఎడగందునో మగువయనుచు నెలత చూడ్కిగముల నీరైకరంగుచు ప్రణయభంగ భీతి బొద్ధులగుచు ఊరకుండ్రుగాని ఉయిద తేజమ్మని అడుగజాలరప్పుడసురవరులు. ఆ మాయా మోహిని చూపులకు కరిగిపోయిన రాక్షసులు ఈ మగువ మనకు దేవతలకు తేడా లేకుండా పంచిపెడతాను అని పూనుకుంది కదా, అలా చేయకుండా మాట తప్పుతుందా? లేదు, అలా తప్పదు. కాని మనం సాహసించి రమ్మని పిలిస్తే బదులు పలకదేమో, తిరిగి చూడదేమో, స్తనద్వయం మీద పైట కప్పేసుకుంటుందేమో, మరో మాట కలిపితే కంగారుపడి వెనకడుగు వేస్తుందేమో, మన యందు అలుగుతుందేమో, మనమీద చూపుతున్న విశ్వాసం చెడుతుందేమో అనుకుంటూ జంకుతూ గొంకుతూ ఊరకే ఉండిపోయారు తప్పించి సుందరి తొందరగా తీసుకురా అని పిలవలేకపోయారు. అప్పుడు అష్టమ స్కంధము రాహువు వృత్తాంతము. మోహిని అలా అమృతం అంతా అమరులకే పోస్తున్న సమయంలో అమరవ్రాతములోనదొచ్చి దివిజుండై రాహుపీయూషపానము సేయంగని చంద్రభాస్కరులు సన్నల్సేయ నారాయణుండమరారాతి శిరంబు చక్రహతి దున్మాడెన్ సుధాసిక్తమై అమరత్వంబును జందె మూర్ధము తదన్యాంగంబు నేలంబడెన్. రాహువు దేవతలలో రహస్యంగా కలిసిపోయి దేవతల రూపు ధరించి అమృతం తాగుతుండగా సూర్యచంద్రులు చూశారు. చూసి మోహినికి సైగలు చేశారు. వెంటనే విష్ణువు చక్రాయుధంతో రాహువు తల ఖండించాడు. అమృతం ఆనటం వలన రాహువు తల నిర్జీవం కాలేదు, అమరత్వం పొందింది. మొండెం నేలపై కూలిపోయింది. అజుడువాని శిరమునంబర వీధిని గ్రహము చేసి పెట్టి గారవించె వాడు పర్వములను వైరంబు దప్పక భానుచంద్రములను పట్టుచుండు. అలా అమరత్వం పొందిన రాహువు శిరస్సును బ్రహ్మదేవుడు గౌరవించి గ్రహంగా చేసి ఆకాశంలో నిలబెట్టాడు. రాహుగ్రహం ఆ పగను వదలకుండా అమావాస్య పూర్ణిమలలో సూర్య చంద్రులను నేటికి పట్టుకుంటోంది. ఒక బొట్టు జిక్కకుండగా సకల సుధారసమున మర సంఘంబులకు ప్రకటించి పోసి హరిదన సుకరాకృతి దాల్చే అసుర శూరులు బెగడన్. విష్ణుమూర్తి ఒక్క చుక్క కూడా రాక్షసులకు మిగల్చకుండా అమృతమంతా దేవతలకు బాహాటంగా పోసి మోహిని రూపాన్ని వదిలిపెట్టి నిజాకారాన్ని ధరించాడు. ఇదంతా చూస్తున్న రాక్షస వీరులు దుహకించారు.
అమరుల్ రక్కసులుం ప్రయాస బల సత్వార్థాభిమానంబులన్ సములై లబ్ధ వికల్పులైరి అమరుల్ సంశ్రేయముం బొందిరై అమరారుల్ బహుదుఃఖముల్గనిరి తామత్యంత దోర్గర్వులై కమలాక్షున్ శరణంబు వేడని జనుల్ కళ్యాణ సంయుక్తులే కమలాక్షున్ శరణంబు వేడని జనుల్ కళ్యాణ సంయుక్తులే. దేవతలు రాక్షసులు సరిసమానమైన సంకల్పము, శక్తి, బలము, తెలివి, ధనము, ఆత్మగౌరవము ఉన్నవారే. కాని ఇద్దరికీ 2 రకాలైన ఫలితాలు అందాయి. దేవతలు శుభాలను పొందారు. విష్ణువును ఆశ్రయించని కారణంచేత రాక్షసులు శుభాలను పొందకుండా అనేక దుఃఖాల పాలయ్యారు. అవును, విష్ణువును శరణు వేడని వారు శుభాలు పొందలేరు కదా. దానవుల మృతముద్రావం పూనిపయోరాసి ద్రచ్చి పొగిలిన మార్కిన్ శ్రీనాథ పరాంగుకులగు హీనులు వందంగజాలరిష్టార్థంబుల్. రాక్షసులు అమృతం త్రాగాలని సంకల్పించి పాలసముద్రాన్ని చిలికిన దోహకాన్ని పొందారు. అవును, లక్ష్మీపతి విష్ణుమూర్తి యందు భక్తిలేని వివేకహీనులు కోరిన కోరికలు తీరి కృతార్థులు కావడం జరగదు కదా. శోధించి జలధినమృతము సాధించి నిలింపవైరి చక్షుర్గతులన్ రోధించి సురలకిడి హరి బోధించి ఖగేంద్రునెక్కిపోయే నరేంద్ర. ఓ పరీక్షిన్ మహారాజా, రాక్షసులను తన కంటి చూపులతోనే నిరోధించి కష్టపడి సాధించిన అమృతాన్ని దేవతలకు ఇచ్చి విష్ణుమూర్తి గరుత్మంతుని ఎక్కి వెళ్లిపోయాడు. శుద్ధముగ సురలకమృతము సిద్ధించిన అసురవరులు సిడిముడి పడుచున్ క్రుద్ధులు నానాయుధ సన్నద్ధులునై యుద్ధమునకు నడచిరి బలిమిన్. అష్టమ స్కంధము సురాసుర యుద్ధము. దేవతలకే మొత్తం అమృతం అంతా చిక్కడం వలన రాక్షస వీరులకు చీకాకు పుట్టింది. వారు అనేక రకాల ఆయుధాలతో సేనలతో యుద్ధానికి సిద్ధపడి బయలుదేరారు. అమృతం సాధించటంలోని కష్టం, ఆ కష్టానికి ఫలం దక్కకపోవడంతో చీకాకు మనసుతో పెట్టుకున్న క్రుద్ధత తీవ్రతను కష్టసాధ్యమైన అర్ధకారప్రాసతో సూచించిన తీరు బావుంది. ధన్యులు వైరోచని శతమన్యు ప్రముఖులు మదాభిమానులు తమలోనన్యోన్యరణము వాహాసిన్యాసంబులను పేర్చి చేసిరి కడిమిన్. విరోచనుని ప్రహ్లాదుని కొడుకు అయిన బలిచక్రవర్తి 100 యజ్ఞములు చేసి పదవి పొందిన ఇంద్రుడు మొదలైన బలవంతులు ఖడ్గాలు చేబుని మదించిన స్వాభిమానాలు కలవారే చెలరేగి బాహాబాహి పోరాటాలు సాగించారు. అరుదై కామగమై మయాసురకృతంబై లోకితాలోక్యమై వరశస్త్రాస్త్ర సమేతమై తరళమై వైహాయసంబై మహాసురయోధాన్వితమైన యానమున సంశోభిల్లె పూర్ణేందు సుస్థిర కాంతిన్ బలిచామరధ్వజ చమూదీప్త స్థితిన్ ముందటన్. నిండు పున్నమి నాటి చంద్రునికి సాటి వచ్చే ప్రకాశంతో బలిచక్రవర్తి మయాసురుడంతటివానిచే నిర్మింపబడినది, చూపులకు అందనిది, ఎన్నో విశిష్టమైన శస్త్ర అస్త్రాది ఆయుధాలు కలది, ఆకాశంలో కూడా వెళ్లగలది, గొప్ప గొప్ప రాక్షస యోధుల ఎందరో సిద్ధంగా గలది అయిన గొప్ప వాహనంపై బయలుదేరాడు.
అలా వస్తున్న బలిచక్రవర్తి వాహనం ముందు వింజామరలతో జెండాలతో ప్రకాశిస్తున్న దానవ సైన్యాలు నడుస్తున్నాయి. మరియు నముచి శంబర బాణ ద్విమూర్త కాలనాభ శకుని జంభాయోముఖ ప్రహేతి హేతి భూత సంత్రాస హయగ్రీవ కపిలేల్వ లోత్కల మేఘదుందువి మయ త్రిపురాధిప విప్రచిత్తి విరోచన వజ్రదంష్ట్ర తారక అరిష్టనేమి శుంభ నిశుంభ శంకుశిర ప్రముఖులును పౌలోమ కాలకేయులును నివాత కవచ ప్రభృతులును తక్కిన దండయోధులను కూడికొని అరదంబులం తురంగంబుల మాతంగంబుల హరిణంబుల హరికిరికీట జలచరంబులను శరభ మహిష గవయ ఖడ్గ గండభేరుండ చమరీజంబుక శార్దూల గోవృషాది మృగంబులను కంకృద్రకాక కుక్కుడ బకశ్యేన హంసాది విహంగంబులను తిమితిమింగిలాది జలచరంబులను నరులను అసురసుర నికర వికృతి విగ్రహ రూపంబులగు జంతువులను ఆరోహించి తమకు నడియాలంబులగు గొడుగులు జోడుగైదువులు పక్కెరలు బొమిడికంబులు మొదలగు పోటుముట్లాయుధంబుగా గైకొని వేరువేర మొనలై విరోచనందనుండగు బలి ముందట నిలువంబడిది. దేవేంద్రుండును ఐరావతారూఢుడై వైశ్వానర వరుణ వాయు దండధరాద్యనేక నిర్జరవాహిని సందోహంబును తాను ఎదురుపడి పిరుతివియక మోహరించే. అట్లు సంరంభసన్నాహ సముత్సాహంబుల రెండు తెరంగుల వారును పోరాడు వేడుకల మీటకు మాటల సందరించుచున్న సమయంబున అలా వస్తున్న బలిచక్రవర్తి ముందు భాగంలో నముచి, శంబరాసురుడు, బాణాసురుడు, ద్విమూర్తుడు, శకుని, జంభాసురుడు, అయోముఖుడు, ప్రహేతి, హేతి, భూత సంత్రాసుడు, హయగ్రీవుడు, కపిలుడు, ఇల్వలుడు, ఉత్కలుడు, మేఘదుందుభి, మయుడు, త్రిపురాసులు, విప్రచిత్తి, విరోచనుడు, వజ్రదంష్ట్రుడు, తారకుడు, అరిష్టుడు, అరిష్టనేమి, శంభుడు, నిశంభుడు, శంకుశరుడు మొదలైనవారు ఈ పౌలములు, కాలకేయులు, నివాతులు, కవచులు మున్నగువారు మిగిలిన సేనానాయకులు అందరూ వారి వారి సేనలను నడుపుకుంటూ వస్తున్నారు. వారు రథాలు, గుగ్గాలు, ఏనుగులు, జింకలు, సింహాలు, పందులు, శరభాలు, దున్నపోతులు, గురుపోతులు, ఖడ్గమృగాలు, గండభేరుండాలు, సవరపు మృగాలు, నక్కలు, పులులు, ఎద్దులు మొదలైన జంతువులను, రాంబందులు, గ్రద్దలు, కాకులు, కోడిపుంజులు, కొంగలు, డేగలు, హంసలు మున్నగు పక్షులను, ఉత్తిములు, తిమింగలాలు మున్నగు జలచరాలను, ఈ నరవాహనాలను రాక్షసాకారాలతో, దేవతాకారాలతో వికారాలైన ఆకారాలు గల జంతువులను వాహనాలుగా చేసుకొని ఎక్కి వస్తున్నారు. తమ తమ సంకేతాలైన గొడుగులు, జెండాలు, కవచాలు, ఆయుధాలు, వాహనాలపై వేసే అంగీలు, శిరస్త్రాణాలు మున్నగు సమస్త సాధనాలతో సిద్ధంగా వస్తున్నారు. దేవేంద్రుడు ఐరావతంపై ఎక్కి వస్తున్నాడు. అతనితో పాటు అగ్ని, వరుణుడు, వాయువు, యముడు మొదలైన అనేక దేవతలు తమ సైన్య సమూహాలతో వచ్చి వెనుదీయకుండా దానవులను ఎదిరించారు. రెండు పక్షాల వారు అమిత ఉత్సాహంతో, వేగిరిపాటుతో గట్టిగా పూని యుద్ధం చేయడానికి సన్నద్ధులు అయ్యారు. క్రోధోద్రేకాలతో పరస్పరం అధిక్షేపించుకుంటున్నారు. వజ్రదంష్ట్రాంచితవ్యజనంబులును బర్హచామరంబులు సితఛత్రములును చిత్రవర్ణధ్వజచేలంబులును వాతచలితోత్తరోష్ణీషజాలములును చప్పుళ్ళనసగు భూషణ కంకణంబులు చండాంశురోచుల శస్త్రములును వివిధ కేటకములు వీరమాలికలును బాణపూర్ణములైన తూణములును నిండి పెచ్చురేగి నిర్జరాసుర వీర సైన్యయుగ్మకంబుసాల నొప్పే గ్రాహతతులతోడ కలహంబునకు వచ్చు సాగరముల భంగి జనవరేణ్య. ఓ మహారాజా! అప్పుడు ఆ రెండు పక్షాల సైన్యాలు కఠినమైన కోరలు, అందమైన ఆలపజ్జాలు, నెమలిపురులు, వింజామరలు, వెల్లగొడుగులు,
రంగురంగుల జెండాలు, గాలికి కదలాడుతుండే తలపాగాలు, ధ్వనించే కంకణాలు మున్నగు ఆభరణాలు, సూర్యకాంతికి మెరుస్తుండే ఆయుధాలు, రకరకాల డాలువార్లు, వీరహారాలు, బాణాలతో నిండిన అమ్ముపొదులు కలిగి చెలరేగాయి. ఆ ఉభయ సైన్యాలు ముసళ్ల గుంపులతో కూడి పోరాడటానికి వచ్చిన 2 సముద్రాల వలె ఒప్పి ఉన్నాయి. భేరీ భాంకారంబులు వారణ కింకారములును నరహరిహేషల్ భూరిరథనే మిరవములు ఘోరములై పెళ్లగించే కులశైలములన్. భేరీ వాద్యాల నుండి వెలువడే భం అనే శబ్దాలు, ఏనుగుల ఘీంకారాలు, గుళాల సకిలింపులు, పెద్ద పెద్ద రథచక్రాల శబ్దాలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే కులపర్వతాలు సైతం తలకిందులేపోతున్నాయి. ఇవ్విధంబున ఉభయ బలంబులను మోహరించి బలితో ఇంద్రుండును, తారకునితో గుహుండును, హేతితో వరుణుండును, ప్రహేతితో మిత్రుండును, కాలనాభునితో యముండును, మయునితో విశ్వకర్మయు, శంబరునితో త్వష్టయు, విరోచనునితో సవితయు, నముచితో పరాజితుండును, వృషపర్వునితో అశ్వినీ దేవతలను, బలిసుత బాణాది పుత్రశతంబుతో సూర్యుండును, రాహువుతో సోముండును, పులోమునితో అనిలుండును, శుంభనిశుంభులతో భద్రకాళీదేవియు, జంభునితో వృషాకపియును, మహిషునితో విభావసుండును, ఇల్వల వాతాపులతో బ్రహ్మపుత్రులను, దుర్మర్షణునితో కామదేవుండును, ఉత్కలునితో మాతృగాగణంబును, శుక్రునితో బృహస్పతియును, నరకునితో శనైశ్చరుండును, నివాచ కవచులతో మరుత్తులును, కాలేయులతో వసువులు అమరులును, పౌలోములతో విశ్వేదేవగణంబును, క్రోధవశులతో రుద్రులును, ఈ విధంబునం కలసి పెనంగి ద్వంద్వయుద్ధంబు చేయుచు, మరియు రథికులను, పదాతులను, వాహనారూఢులు వాహనారూఢులను తాకి సింహనాదంబులు చేయుచు, అట్టహాసంబులిచ్చుచు, ఆహ్వానంబులు సంగుచు, అన్యోన్య తిరస్కారంబు చేయుచు, బాహునాదంబుల విజృంభించుచు, పెనుబొబ్బల ఉబ్బిరేగుచు, హుంకరించుచు, అహంకరించుచు, ధనుర్గుణంబులను డంకరించుచు, శరంబుల నాటించుచు, పరశువుల నరకుచు, చక్రంబుల చెక్కుచు, శక్తులందునుగుచు, కశలంబెట్టుచు, కుఠారంబుల పొడుచుచు, గదల నడచుచు, కరంబుల పొడుచుచు, కరవాలంబుల వ్రేయుచు, పట్టిసంబుల నుంచుచు, ప్రాసంబులం త్రెంచుచు, పాశంబులం కట్టుచు, పరిఘంబుల ముత్తుచు, ముసలంబుల మోదుచు, ముద్గరంబుల చదుపుచు, ముష్టివలయంబుల ఘట్టించుచు, తోమరంబుల నురుముచు, శూలంబుల జిమ్ముచు, నఖంబులం జీరుచు, తరుశైలంబుల రువ్వుచు, నులుముకంబులం చూడుచు, ఇట్లు బహువిధంబులం కలహ విహారంబులు సలుపున అవసరంబున భిన్నంబులైన శిరంబులును, విచ్ఛిన్నంబులైన కపాలంబులును, వికలంబులైన కపోలంబులును, చిక్కుబడిన కేశబంధంబును, భగ్నంబులైన దంతంబులును, కృత్తంబులైన భుజంబులును, ఖండితంబులైన కరంబులును, విదళితంబులైన మధ్యంబులును, వికృతంబులైన వదన బింబంబులును, వికలంబులైన నయనంబులును, వికీర్ణంబులైన కర్ణంబులును, విశీనంబులైన నాసికలును, విలిగపడిన యూరుదేశంబులును, విసంధులైన పదంబులును, జిరిగిన కంకటంబులును, రాలిన భూషణంబులును, గ్రాలిన కేతనంబులును, గూలిన ఛత్రంబులును, బ్రగ్గిన గజంబులును, నుగ్గైన రథంబులును, నువ్వుమైన హయంబులును, జిందవందరలైన భటసమూహంబులును, నొవెలెడు కొరప్రాణంబులును, బోలెడు మేనులను, నుబ్బియాడెడు భూతంబులును, బారెడు రక్త ప్రవాహంబులును, గుట్టలుగున్న మాంసంబులును, నెగసి తిరిగెడి కబంధంబులును, గలకలంబులు జేయు కంకగృధ్రాది విహంగంబులు నై ఎప్పున పోరతి ఘోరంబయ్యేనప్పుడు. ఇలాగా 2 పక్షాల సైన్యాలు గుమగూడాయి. బలిచక్రవర్తితో దేవేంద్రుడు, తారకునితో కుమారస్వామి, హేతితో వరుణుడు, ప్రహేతితో మిత్రుడు, కాలనాభునితో యముడు, మయాసురునితో విశ్వకర్మ, శంబరునితో త్వష్ట, విరోచనునితో సవిత, నముచితో పరాజిత్తు, వృషపర్వునితో అశ్వని దేవతలు, బాణుడు మొదలైన బలి కొడుకులతో సూర్యుడు, ఈ రాహువుతో చంద్రుడు, ఈ పులోమునితో వాయువు, శుంభ నిశుంభులతో భద్ర కాళి, జంభునితో వృషాకపి, మహిషునితో విభావసుడు, ఇల్వలునితోనూ వాతాపితోనూ బ్రహ్మపుత్రులు,
దుర్మర్షునునితో మన్మథుడు, ఉత్కలునితో సప్తమాతృకలు, శుక్రునితో బృహస్పతి, నరకునితో శనేశ్వరుడు, నివాతకవచులతో మరుత్తులు, కాలకేయులతో వసువులు, దేవతలు, పోలోములతో విశ్వేదేవులు, క్రోధవసులతో రుద్రులు ద్వంద్వ యుద్ధాలలో ఎదిరించారు. అంతేకాకుండా కాలిబంట్లతోనూ, రథాలవారితోనూ, వాహనాలవారు వాహనాలవారితోనూ ఎదిరించి పోరాడారు. ఆ సేనావాహినులు సింహనాదాలు చేస్తూ, బిట్టుగా నవ్వుతూ, ఒకరినొకరు కేకేస్తూ, ధిక్కారాలు చేస్తూ, భుజాలు తట్టి ముందుకురుకుతూ, గావుకేకలతో ఉప్పొంగిపోతూ, హుంకారాలు చేస్తూ, గర్విస్తూ, అల్లెత్రాళ్లు మ్రోగిస్తూ, బాణాలను నాటుతూ, గండ్రగొడ్డళ్లతో నరుకుతూ, చక్రాలతో ఖండిస్తూ, శక్తులతో ముక్కలు చేస్తూ, కొరడాలతో కొడుతూ, గొడ్డళ్లతో నరుకుతూ, గదలతో మొత్తుతూ, చేతులతో చరుస్తూ, కత్తులతో ఉత్తరిస్తూ, అడ్డకత్తులతో నొప్పిస్తూ, ఈటెలతో తెగవేస్తూ, తాళ్లతో కట్టేస్తూ, గుదియలతో అదరగొడుతూ, రోకళ్లతో దంచుతూ, సమ్మెటలతో బాదుతూ, పిడికేళ్లతో పొడుస్తూ, తోమరాలతో పిండి చేస్తూ, శూలాలతో కుమ్ముతూ, గోళ్లతో చీలుస్తూ, చెట్లు కొండలు విసురుతూ, కొరవులతో కాల్చుతూ పలు విధాలుగా పోరాటాలు చేశారు. ఆ యుద్ధం పగిలిపోయిన తలలు, బ్రద్దలైపోయిన పువ్వులు, చీలిపోయిన చెక్కిళ్లు, చిక్కుపడిపోయిన కొప్పులు, విరిపోయిన పండ్లు, తెగిపోయిన భుజాలు, తునాతునంకలైపోయిన చేతులు, వీగిపోయిన నడుములు, వికారమైపోయిన ముఖాలు, లొట్టపోయిన కన్నులు, తెగిపోయిన చెవులు, ముక్కలైపోయిన ముక్కులు, విరిగిపోయిన తొడలు, తెగిపోయిన పాదాలతోనూ, చినిగిపోయిన కవచాలు, రాలిపోయిన నగలు, పడిపోయిన జెండాలు, విరిగిపోయిన గొడుగులు, క్రొంగిపోయిన ఏనుగులు, నుగ్గునుగ్గైపోయిన రథాలు, కూలిపోయిన గుగ్గాలు, చెల్లాచెదురైపోయిన సైన్య సమూహాలతోనూ, కొట్టుకుంటున్న కొనప్రాణాలు, పొర్లాడుతున్న శరీరాలతోనూ, సంతోషంతో చిందులు తొక్కుతున్న పిశాచాలు, పారుతున్న నెత్తురు ఏరులు, పోగులు పడుతున్న మాంసాలు, పెరుగుతున్న పీనుగులు పెంటలతోనూ, రాబందులు, గ్రద్దలు మున్నగు పక్షులు చేస్తున్న రొదలతోనూ మిక్కిలి భయంకరంగా రూపొందింది. నాకాధీసు 10 మూట గజమున్, 4 గుర్రంబులన్నేకాస్త్రంబున సారథింజొనిసే, నేకాస్త్రంబున సారథింజొనిపే, దైత్యేంద్రుండు వీకన్, వియల్లోకాధీసుడు త్రుంచి అన్నిటిని తోడ్తోనన్ని భల్లంబులన్, రాకుండన్ రిపువర్గముందునివే, గీర్వాణారియగింపగన్. అష్టమ స్కంధము బలి ప్రతాపము. ఆ యుద్ధంలో దైత్యరాజు బలి చక్రవర్తి స్వర్గాధిపతి దేవేంద్రుని మీద 10 బాణాలను, ఆయన వాహనం ఐరావతం మీద 3 బాణాలను, ఆయన రథం లాగే గుగ్గాల మీద 4 బాణాలు, రథసారథి మీద 1 బాణం వేశాడు. వెంటనే ఆకాశలోకాలకు ప్రభువు అయిన దేవేంద్రుడు ఆ బాణాలన్నిటినీ ఖండించాడు. ఆ అసుర చక్రవర్తి బలి దేవేంద్రుని పరాక్రమాన్ని మెచ్చుకున్నాడు. తన తూపులన్నియుదరమిడి శక్రుండు, నరికిన జోదు విన్నను మెరసి, బలి మహాశక్తి చేపట్టిన నదియును అతడు ఖండించనత్యద్భుతముగా, మరియు ప్రాసశూల తోమరములు గైకొన్న తోడనవియును తునిమివైచె, అంతటపోక ఎయ్యది వాడు సంధించె, తొడరితానదియును తుమురు చేసే, అసుర భర్త విరథుడై తన పగరకు కానబడక, వివిధ కపట వృత్తి నేర్పు మెరసి, మాయ నిర్మించమింటను వెల్పుగములు సూచి వెరగుపడగా. దుష్టులను శిక్షించుటయందు శక్తి గల ఇంద్రుడు తన బాణాలన్నింటినీ వరుసపెట్టి ఖండించగా, యోధుడైన బలి ఉపాయంతో గొప్పదైన శక్తి ఆయుధాన్ని చేపట్టాడు. దానిని కూడా ఆశ్చర్యంగా ఇంద్రుడు ఖండించాడు. పిమ్మట బలి ఈటె, శూలం, తోమర అందుకోగా వెంటనే వాటిని కూడా ఇంద్రుడు తునాతునకలు చేశాడు. అక్కడితో ఆపకుండా బలి వేటిని ఎక్కుపెట్టిన వాటన్నిటినీ ఇంద్రుడు పట్టుదలగా ముక్కలు ముక్కలు చేసేశాడు.
అంతట బలి రథాన్ని విడిచిపెట్టి తన నేర్పు ప్రదర్శిస్తూ శత్రువులకు కనబడకుండా చేసే పలు మాయలను పన్నాడు. ఆకాశంలో మాయను కల్పించాడు. దానిని చూసి దేవతా సమూహాలు భయపడిపోయాయి. ఇట్లు దానవేంద్రుని మాయా విశేష విధానంబున సురానీకంబులపై పర్వతంబులు వడియే, దావాగ్ని దందహ్యమాన తరు వర్షంబులు కురిసే, సటంక శిఖర నికర శిలాసారంబులు గప్పే, మహోరగ దందశూకంబులు కరచే, వృశ్చికంబులు మీటే, వారాహ వ్యాఘ్రసింహంబులు గదిసి విదలింపం దొరగనియే, వనగజంబులు మట్టి మల్లాడంజొచ్చే, శూలహస్తులు దిగంబరులై రెండని పలు రక్కసులు శతసహస్ర సంఖ్యులు భేదన ఛేదన భాషణంబులు సేయందొడంగిరి, వికృతవదనులు గదాదండధారులు ఆలంబిత కేశభారులునై అనేక రాక్షస వీరులు పోనీకుడు తునువుండని వెలుతగిలిరి, పరుష గంభీర నిర్ఘాత సమేతంబులైన జీమూత సంఘాతంబులు వాతాహతంబులై ఉప్పతిల్లి నిప్పుల కుప్పలు మంటల ప్రోవులంగురిసే, మహాపవన విజృంభితంబైన కార్చిచ్చు ప్రళయానలంబు చందమ్మునందరి కొనియే, ప్రచండ ఝంఝానిల ప్రేరిత సముత్తుంగ తరంగావర్త భీషణంబైన మహాండవంబు సెలియలి కట్ట దాటి వెళ్లి విరిగినట్ల మేయంబై ఉండే, ఆ సమయంబునం ప్రళయకాలంబునం బోలె మిన్ను మన్నును రేయుంబగలని ఎరుంగరాదయ్యే అయ్యవసరంబున. ఇలా బలిచక్రవర్తి పన్నిన ఇంద్రజాలం వలన దేవతల మీద పర్వతాలు వచ్చి పడ్డాయి, కార్చిచ్చుతో మండుతూ చెట్లు చెలరేగాయి, కొండ శిఖరాల నుండి రాళ్ల వాన వర్షించింది, పెద్ద పెద్ద నాగుపాములు మీదపడి కరిచాయి, తేళ్లు కుట్టాయి, అడవి పందులు పులులు సింహాలు మీదకి దూకి చీల్చబోతున్నాయి, అడవి ఏనుగులు వచ్చి పడద్రొక్కాయి. మహారక్కస మూకలు లక్షల సంఖ్యలలో దిశమలలతో శూలాలు ధరించి రండిరం ఎడ్డంటూ నరుకుతాం కోస్తాం అంటూ కేకలు పెట్టారు. రాక్షస వీరులు ఎంతో మంది గదాదండాలు ధరించి వికారమైన ముఖాలతో వ్రేలాడుతున్న శిరోజాలతో పోనివ్వకండి పోనివ్వకండి, నరకండి నరకండి అంటూ వెన్నంటి తరుమసాగారు. భీకరమైన గంభీరమైన పిడుగులతో కూడిన మేఘ సమూహాలు గాలివాలులకు చెలరేగి నిప్పుల కుప్పలను మంటల రాసులను కురిపించాయి. పెనుగాలుల వలన చెలరేగిన కారుచిచ్చు ప్రళయకాలపు అగ్నివలే మండసాగింది. తీవ్రమైన తుఫాను వలన అల్లకల్లోలమైన సముద్రపు అలలు సుడిగుండాలు పెద్ద పెద్ద వాటితో పొంగి గట్లు దాటి పొర్లసాగింది. అప్పుడు ప్రళయకాలమా అన్నట్లు నింగి నేల రాత్రి పగలు తేడా తెలియరాకుండా పోయింది. ఆయసురేంద్రుని బహుతర మాయాజాలంబులకును మారెరుగగా వజ్రాయుధముఖరాదిత్యుల అపాయంబును పొంది చిక్కువడిరి నరేంద్ర. ఓ పరీక్షిన్ మహారాజా, ఆ రాక్షస రాజేంద్రుడు బలి పన్నిన రకరకాల మాయాజాలాలకు విరుగుడు తెలియని వజ్రాయుధధారి అయిన ఇంద్రుడు మున్నగు ఆదిత్యులు దిక్కుతోచక చిక్కులలో పడ్డారు. అప్పుడు ఆ సమయంలో దేవతలు ఈ అసురులచే జిక్కిది మెయ్యది తెరువెందు జొత్తు మిటు వలయగదే అయ్యా దేవ జనార్దన కుయ్యో మొర్రోయటంచు కూయిడి రమరుల్. దేవా జనార్దన, ఈ రాక్షసరాజు మాయాజాలాలలో చిక్కుకుపోయాము. ఇప్పుడు మాకు దారేది? ఇప్పుడు ఎక్కడికి పోవాలి? ఇక్కడికి రావయ్యా, మమ్ము కాపాడవయ్యా, కుయ్యో మో అంటూ విష్ణువునకు మొరపెట్టుకున్నారు. అట్లు మొరయుడునవసరంబున. అష్టమ స్కంధము హరి అసురుల శిక్షించుట. అలా దేవతలు విష్ణుమూర్తికి మొరపెట్టుకుంటున్న సమయంలో
విహగేంద్రాశ్వనిరూఢుడై మణిరమా విభ్రాజితోరస్కుడై బహుశస్త్రాస్త్ర రథాంగ సంకలితుడై భాస్వత్కిరీటాది దుస్సహుడై నవ్యపిశంగచేలధరుడై సంఫుల్ల పద్మాక్షుడై విహితాలంకృతితోడ మాధవుడు తావేం చేసిన చోటిగిన్. మహావిష్ణువు తన వాహనం పక్షిరాజు గరుడుని మీద కూర్చుని అక్కడికి వచ్చాడు. అప్పుడు ఆయన వక్షస్థలం మీద కౌస్తుభమణి, లక్ష్మీదేవి ప్రకాశిస్తూ ఉన్నాయి. చక్రాయుధంతో సహా అనేక ఆయుధాలు అన్నీ ఆయన వద్ద ఉన్నాయి. చూడశక్యము కానంతటి ధగధగలాడే కిరీటాలు మున్నగునవి, సరిక్రొత్త పసుపు పచ్చని పట్టుబట్టలు, తగిన ఆభరణాలు అనేకము ధరించి ఉన్నాడు. వికసించిన పద్మాల వంటి కన్నులతో విరాజిల్లుతున్నాడు. అసురుల మాయలన్నీయును అబ్జదళాక్షుడు వచ్చినంతటన్ కసిబిసి అయి నిరర్థమై గ్రక్కునబోయను. నిద్ర వంది సంతసమున మేలుకొన్న గది దాల్చి చలంగిరి వేల్పులందరూ పససెడకేలయుండు హరిపాద పరిష్కృతి సేయ ఆపదల్. అలా కమలాల వంటి కన్నులు గల కాంతుడు విష్ణువు రాగానే ఆ రాక్షసుల మాయలు అన్నీ కకావికలైపోయి పనికిరాకుండా పోయి వీగిపోయాయి. దేవతలు అందరూ అప్పుడే నిద్ర మేల్కొన్న విధంగా చెలరేగారు. పురుషోత్తముని పాదాశ్రయంతో పరిష్కరింపబడిన ఆపదల పట్టులు విడిపోతాయి కదా. అయ్యడ అలా వైష్ణవ ప్రభావంతో రాక్షస మాయలు విరిగిపోయినప్పుడు కాలనేమి ఘోర కంఠీరవమునెక్కి తార్క్షుశిరము శూలధార పొడువా అతని పోటు ముట్టు హరికేలనంకించి దానజావ బొడిజ దానవుని. అప్పుడు రాక్షస వీరుడు కాలనేమి భీకరమైన సింహాన్ని ఎక్కివచ్చి గరుత్మంతుని తలమీద వాడి బల్లెంతో కుమ్మాడు. విష్ణువు అతని ఆ ఆయుధాన్ని లాక్కొని ఆ రాక్షసుడిని చచ్చేలా పొడిచాడు. పదపడి మాలి సుమాలును బెదరించిన తలలు దృంచే పృథుచక్రహతిన్ గదగొని గరుడు నిరెక్కలు సెదరించిన మాల్యవంతు శిరమున్ వ్రేసెన్. తరువాత విష్ణుని మాలి, సుమాలి బెదిరించారు. అంతటా నారాయణుడు తన మహాశక్తిమంతమైన చక్రాయుధంతో వారి తలలు తెగనరికాడు. మాల్యవంతుడు గద పట్టుకుని గరుడుని రెక్కలు చెదరగొట్టాడు. హరివాణి తల కూడా చక్రాయుధంతో ఖండించాడు. ఇట్లు పరమపురుషుండగు హరి కరుణాపరత్వమున ప్రత్యుపలబ్ధ మనస్కులైన వరుణవాయువాసవ ప్రముఖులు పూర్వమున ఎవరెవ్వరితో కయంబుసేయుదురు వారు వారలంతలపడి నొప్పించిరి అయ్యవసరంబున. ఇలాగ పురుషోత్తముడు శ్రీమహావిష్ణువు కరుణాకటాక్షానికి పాత్రులే తిరిగి బలం పుంజుకున్న వరుణదేవుడు, వాయుదేవుడు, దేవేంద్రుడు మున్నగు దేవతా ప్రముఖులు ఇంతకు ముందు ఎవరితో చేశారో మరలవారు వారిని పోరులో ఎదిరించి పోరాడి వారిని పొడిచారు. ఆ సమయంలో బాహుబలంబున నింద్రుడు సాహసమున బలిని గెలువ సమగట్టి సముత్సాహమున వజ్రమెత్తిన హాహానినదంబుసేసిరకిల జనంబుల్. అంతట బలిచక్రవర్తిని జయించడానికి సాహసించి బాహుబలంతో పూనుకుని ఇంద్రుడు పట్టుదలగా వజ్రాయుధాన్ని పైకెత్తాడు. దానితో రాక్షసులందరూ హాహాకారాలు చేశారు. ఇట్లు సముద్యత భిదురహస్తుండై ఇంద్రుండు తన పురోభాగంబునం పరాక్రమించుచున్న విరోచన నందనుని ఉపలక్షించి ఇట్లనియే.
ఇలా వజ్రాయుధాన్ని ఎత్తి పట్టుకుని జలిపిస్తూ ఇంద్రుడు తన ఎదుట పరాక్రమం ప్రదర్శిస్తున్న బలిచక్రవర్తితో ఇలా అన్నాడు. జగతిన్ వైరి మురంగి గెల్చుటదియున్ శౌర్యంబే ధైర్యంబే తా మగవాడయ్యును తన్ను తానెరిగి సామర్థ్యంబునుంగల్గియున్ పగవానింగనిడాగనేని మెయి సూపంజాలడేని కటా నగరే బంధులు తిట్టరే బుధులు కన్యల్ కూర్తురే దానవా. ఓ రాక్షసుడా, మాయతో మోసగించి గెలవడం లోకంలో ఎక్కడైనా శౌర్యము కాదు, ధైర్యము కాదయ్యా. పౌరుషం కల మగవాడు తన శక్తి సామర్థ్యాలు తానెరిగి ఎదుటివానిని ఎదిరించాలి. అంతటి శక్తి ఉన్నా మాయచేసి కనిపించకుండా దెబ్బతీస్తే చుట్టాలు నవ్వుతారు, పండితులు తిడతారు, ఆడపిల్లలు పెదవి విరుస్తారు సుమా. మాయల్ సేయగరాదుపో నగవులే మాతోడి పోరాటముల్ దయా చిక్కితి వ్రక్కలించెదగన దంభోళి ధారాహదిన్ నీ ఇష్టార్థములెల్ల చూడుము వెసన్నీ వారలం గూడుగో నీ ఆటోపము నిర్జరేంద్రుడడుచున్ నేడాజిరో దుర్మతి. ఓ దుష్టా, ఇక నీ మాయలు చెల్లవు. మాతో పోరాటాలంటే నవ్వులాటలేం కావు. దేవేంద్రుడి చేతికి చిక్కావు. ఈ తడతడలాడే వజ్రాయుధంతో నరికేస్తా. తొందరగా నీ కోరికలు అన్నీ చెప్పుకో. నీ వారిని కలుసుకో. ఇవాల్టి పోరులో నీ అహంకారం ఈ దేవేంద్రుడు అణచివేస్తాడు అని ఉపాలంభించిన విని విరోచన నందనుండు ఇట్లనియే అంటూ నిందిస్తున్న అదితి పుత్రుడైన దేవేంద్రుడితో హిరణ్యకశిపుని మనుమడు విరోచనుని పుత్రుడు అయిన బలిచక్రవర్తి ఇలా అన్నాడు. నీవే పోటరివే సురేంద్ర తెగడన్ నీకేల గెల్పోటముల్లేవే ఎవ్వరి పాలబోయినవి మేల్కీడుల్ విరించాదులున్ త్రోవంచాలు దురవిధానమున సంతోషింప శోకింపనా దైవంబేమి కరస్థలామలకమే దర్పోక్తులున్ పాడియే. ఓహో దేవేంద్రుడా, నువ్వొక్కడవే మొనగాడవాడను అనుకోకు. మిడిసిపడి తెగడబోకు. జయాపజయాలు దైవాధీనాలు. ఎవరికైనా ఇవి తప్పవు సుమా. బ్రహ్మాదులైనా సరే సుఖదుహకాలను తప్పించుకోలేరు. ఇంతోటిదానికి సంతోషించడంగాని దుహకించడంగాని తగదు సుమా. దేవుడు అరచేతిలో ఉసిరికాయ ఏం కాదు. ఇలా ప్రగల్భాలు పలకడం పద్ధతి కాదు. జయములపజయములు సంపదలాపదల నిలచలిత దీపికాంచలములు చంద్రకళలు మేఘ జయములు తరగలు మెరుగుల మరవర్య మిట్టిపడకు. ఇంద్ర, ఎంతటి దేవతలలో మేటివి అయినా జయాలు అపజయాలు సంపదలు ఆపదలు సర్వం అశాశ్వతాలు అని, అవి గాలిలో దీపాలు, చంద్రకళలు, మేఘమాలికలు, మెరుపుతీగలు వంటివి అని తెలుసుకో. విగబోకు అని ఇట్లాక్షేపించి ఇలా దేవేంద్రుడిని తూలనాడి, వీరుడు దానవనాథుడు నారసముల నింద్రుమేన నాటించి మహా ఘోరాయుధ కల్పములకు శూరాలాపములు శవుల జొనిపెన్ మరలన్. వీరాధివీరుడు దానవ సామ్రాజ్యాధినేత అయిన బలిచక్రవర్తి
ఇంద్రుని శరీరం మీద నాటేలా వాడైన ఇనప బాణాలు వేశాడు. అతని చెవులు చిల్లులు పడేలా భీకరమైన పలుకుల వంటి సూటిపోటి మాటలు పలికాడు. ఇట్లు తథ్యవాది అయిన బలిచే నిరాకృతుండై ఇలా సత్యవాది అయిన బలిచక్రవర్తి తిరస్కారాలు విన్నట్టి ఇంద్రుడు శత్రువునాక్షేపంబున దోత్రాహత గజము భంగి దృళ్ళుచు బలినా వృత్రారి వీచి వైచిన గోత్రాకృతి నతడు నేలగూలె నరేంద్ర. 8-3-5 మెనస్కా. ఓ రాజా! అంకుశం దెబ్బ తిన్న ఏనుగులాగా త్రుళ్ళిపడ్డాడు. ఆగ్రహంతో బలిని పట్టుకుని విసిరివేశాడు. దానితో బలిచక్రవర్తి పెద్ద పర్వతంలా కూలిపడిపోయాడు.